ప్రభునందు ప్రేమైనటువంటి సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనము చదువుకొని ఉన్నాం. గత వారముల్లో కూడా పేతురు పత్రికలో నుండి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ పేతురు రాస్తున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోగలిగితే 2వ అధ్యాయము 1వ వచనములోనే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. ప్రభువును రుచి చూచి ఉన్నటువంటి వారు లేదా రుచి చూచిన ఎడల అంటూ ఆ తర్వాత క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా మెలగాలో ఆ తరువాతి వచనాలను జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఒక 5 మెట్లు, 5 steps ఆఫ్టర్ నోయింగ్ హౌ గుడ్ గాడ్ ఈస్. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క కృప, దయాళుత్వాన్ని రుచి చూచినటువంటి వారి జీవితంలో ఆ తరువాతి 5 మెట్లను గురించి 5 steps ఇక్కడ ఈ 5 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. అయితే ఇది తెలుసుకోవడం లేదా ప్రభువు దయాళుడని రుచి చూచినటువంటి వారు రుచిని మరిచిపోతున్నటువంటి దినాలు ఇవి. వీఆర్ ఫర్గెటింగ్ ద టేస్ట్, ఎ డెలిషియస్ టేస్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృపను, ఆయన యొక్క దయాళుత్వాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని అనుభవించి మరిచిపోతున్నటువంటి దినాలు ఇక్కడ. అందుకే పేతురు మొదటిలోని మాటల్లో జ్ఞాపకం చేస్తున్నాడు, ఆదిమ సంఘముతోనే అంటున్నాడు, ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా. 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి, నేను క్లుప్తంగా వెళ్ళిపోతాను. 5 విషయాలు ఏంటి అంటే, 1 విసర్జించాలి, 2 జన్మించాలి, 3 అపేక్షించాలి, 4 వృద్ధి చెందాలి, 5 కట్టబడాలి. విసర్జించాలి, జన్మించాలి, అపేక్షించాలి, రక్షణ విషయంలో ఎదగాలి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. సో ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది, మొదట ఆయన రుచిని చూపిస్తున్నాడు. నీవు తెలుసుకోవాలి, ప్రభువును తెలుసుకోవాలి. ఇప్పుడు తేనె మధురమైనది. ఎక్కడైనా రాసిన మాటలు మనం చదివామనుకోండి, లేదా చదివిన మాటల వలన దాని రుచి తెలుస్తుందా? రాయొచ్చు, దాని గురించి వర్ణన, వివరణ, కులంకషంగా చాలా వివరణ ఇవ్వచ్చు. అయితే వాటన్నిటిని చదువుట వలన మనకు దాని యొక్క అనుభవము లేదా దాని యొక్క రుచి మనకు తెలియదు.
రుచి ఎలా తెలుస్తుంది? రుచి తెలియాలంటే దాని టేస్ట్ చూడాల. ఎవరో చెప్తేనో, ఎవరో చెప్పింది వింటేనో కాదు. ఇక్కడ ఉన్నటువంటి మనము మన జీవితాల్లో దేవుని గురించి వినడమే కాదు, దేవుని గురించి చదవడమే కాదు, ప్రభు యొక్క కృపణ గురించి పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుంటూ ఉండడమే కాదు, మన జీవితాల్లో అనేక సార్లు, అనేక సందర్భాల్లో మనము ఆయన ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క మంచితనాన్ని మనము అనుభవించినటువంటి వారము. We have lot of experiences in our life. We experienced a lot of things. ప్రభు యొక్క కృప మన ఎడల కనపరిచినటువంటి కార్యములు అనేకములు ఉన్నాయి. అందుకే అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు. మనం లెక్కించటకు కూడా సరిపోవు ప్రభు యొక్క మేలులు మన జీవితంలో ఒకవేళ మనం తలంచుకుంటే. మరి అన్ని అనుభవాలు, అన్ని మధురమైనటువంటి ప్రభువు మన ఎడల చేసినటువంటి అద్భుతాలు అనుభవించిన తర్వాత ఇంకా మనలో మార్పు కలుగు ఉండకపోతే ఏంటి ప్రయోజనం? అందుకే ఇక్కడ అంటాడు, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా అంటాడు. నీవు రుచి చూచినటువంటి వాడవైతే, ఇక్కడ ఎవరైనా చెప్పండి గుండె మీద చేసుకొని, నేను రుచి చూడలేదండి, దేవుడు నా ఎడల ఏ కార్యము చేయలేదండి, దేవుడు నా జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని జరిగించలేదండి, దేవుడు నా జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేయలేదు, ఏది చేయలేదని చెప్పండి చూద్దాం. ఒక్కరు ఎవ్వరు ఉండరు. చెయ్యలేదు, జరగలేదు అనేటువంటి మాట అది అబద్ధం. ప్రభువు మన జీవితంలో పుట్టినప్పటి నుండి, ఫ్రమ్ ద బిగినింగ్, ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్, మొదటి దినము నుండి అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభు చేసుకుంటూనే వచ్చాడు. దినములు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ప్రభు కార్యములు నూతన పరచబడుతూ అనేక కార్యాలు ప్రభు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ వాటిని, గతములో జరిగిన వాటిని మనము మర్చిపోతున్నాం. ఇక్కడ అందుకే అంటాడు, రుచి చూచిన ఎడల, ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ వెన్ యు నో ద టేస్ట్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద గ్రేషియస్ గాడ్, ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క దయాళుత్వను, ప్రభు యొక్క ప్రేమను నీవు అనుభవించినటువంటి వాడవైతే మొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు, ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఫస్ట్ we need to stop doing this all things. సమస్తమైనటువంటి దూషణ, సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటము, వేషధారణ, వీటిని మానాలి. అందుకే ప్రభు ఇక్కడ పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది పండితులు అంటారు, ఇవి మొదట సంఘములోనికి మొదటిగా వచ్చినటువంటి వారితో చెప్తున్నాడేమో అని కొంతమంది పండితులు అంటే, మరికొంతమంది పండితులు అంటారు, ఇది మొదట స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగానికి లేదా క్రైస్తవ ప్రజలకు వ్రాసినటువంటి మాటలే కాదు, ప్రభువులో వచ్చి ప్రభువులో ఉండి వారు తిరిగి మరలా తప్పిపోతున్నటువంటి స్థితిలో ఉండగా అట్టి వారికి వ్రాస్తున్నటువంటి మాటలు అంటాడు. సో మేబీ ఇది ఎవరు చదివినా ఈ మాట అయితే సత్యమే. రుచి చూసినటువంటి వారు పాత జీవితము, పాప జీవితము, ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టాలి. సమస్తమైన దుష్టత్వమును మాని, కపటమును మాని ప్రభు వైపు రావాల్సినటువంటి వారం. ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ మాటలను అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. If indeed you have tasted the Lord,
ఈజ్ గ్రేషియస్. దేవుని యొక్క కృపను నీవు అనుభవించిన వాడవైతే నీవు మారాలి, నీవు విడిచిపెట్టాలి, నీవు విసర్జించాలి. ఏం విసర్జించాలి ఇక్కడ అంటాడు? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. చూసారా, ఇవన్నిటిని గురించి వివరించాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే మనకు తెలుసు అవన్నీ. అసూయ గురించి తెలుసు, దుష్టత్వం అంటే ఏంటో తెలుసు, అవునా? దూషణ మాటలు అంటే ఏంటో తెలుసు. ఏంటి దూషణ మాటలు? ఒకరిని నిందిస్తూ దూషిస్తూ మాట్లాడడం. మన నోరు దూషణ మాటలు పలకడానికి లేదు. నీవు ప్రభువును రుచి చూచిన ఎడల, if you tasted the God's gracious things in your life, నీ జీవితంలో అనుభవించినప్పుడు నువ్వు మార్పు చెందాలా. ప్రభువుని ఎరిగి ప్రభువును తెలుసుకున్న వారమై ఉండి, ప్రభువు యొక్క ప్రేమను అనుభవించిన వారమై ఉండి ఇంకా మనము అదే స్థితిలో ఉంటామంటే ఎలా? కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన 8వ వచనంలో, 34వ కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. బై యువర్ ఎక్స్పీరియన్సెస్, మీ యొక్క అనుభవాల ద్వారా మీరు ప్రభువు ఉత్తముడని మీరు తెలుసుకుంటారు. మరి ఆ ఉత్తముడైనటువంటి మంచివాడైనటువంటి ప్రభువును ఎరిగినటువంటి మీరు ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి? మన ఆత్మీయ జీవితం ఎలా వృద్ధి చెందాలి? మనం ఇంకా ప్రాచీనమైనటువంటి స్థితిలో పాత జీవితము, పాపపు జీవితంలో ఉండిపోతే కుదరదు. అందుకే ఇక్కడ మాటలను జ్ఞాపకం చేస్తాడు. సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటము, సమస్తమైనటువంటి వేషధారణ, దూషణ మాటలు, వీటన్నిటినీ మానవలసినటువంటి వారం, విసర్జించవలసినటువంటి వారం. మనం వాటిని కలిగి ఉండుటకు మనము అందుకొరకు ప్రభు చేత పిలువబడిన వారము కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారై, 23వ వచనము, 22, 23 వచనములు. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. సో వీ నీడ్ టు లీవ్ అవర్ పాస్ట్ లైఫ్. పాత జీవితము, పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ నుండి నూతనమైనటువంటి స్థితిలోనికి రావాలి. నీవు రుచి చూచినప్పుడు నీ జీవితంలో కలగాల్సినటువంటి మార్పు అది. అయితే ఇక్కడ మనము మారక ముందే మన ఎడల ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప మనకు రుచి చూపించాడు ఆయన. మనం మారిన తర్వాత కాదు. నువ్వు మారిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, నవీన స్థితిలోనికి వచ్చిన తర్వాత ప్రభు నీ ఎడల కార్యాలు చేయలే. ప్రభు కార్యములు నీ ఎడల జరిగించుట వలన నీవు ప్రభులోనికి వచ్చినటువంటి వాడు, మర్చిపోదు. సో అందుకే ఇక్కడ అంటాడు, మనం వాటిని విడిచిపెట్టవలసినటువంటి వారు. 31వ వచనం చదువు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మీరు విసర్జించుడి, వదిలిపెట్టుడి వాటిని. ఇవి మీ జీవితంలో ఉండదగినటువంటివి కావు. ఇవి మీలో ఉండవలసినటువంటివి కావు. మీరు నవీన స్వభావమును ధరించుకొనవలసినటువంటి వారు. 24 వచనం అంటాడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారునై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనుటకు ప్రభువు వీటన్నిటినీ విడిచిపెట్టమంటున్నాడు. మనకు తెలుసు, పాత గుడ్డ మీద కొత్త అతుకు వేస్తే ఏమవుద్ది? చినిగిపోద్ది. సో పాత దాని మీద, పాత జీవితం మీద కొత్త దాన్ని మనం ధరించుకోలేం.
పాత దానిని పక్కన పెట్టాలి, నూతనమైన దానిని ధరించుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, మీరు రుచి చూచినటువంటి వారు అయితే మీరు విసర్జించవలసినటువంటి వారు, విడిచిపెట్టవలసినటువంటి వారు. మీరు రుచి చూసారా? ప్రభువు యొక్క మంచితనాన్ని రుచి చూసారా? రుచి చూసినటువంటి వారైతే విడిచిపెట్టాలి. ఇంకా ఒకవేళ మనలో మనం ఇంకా విడిచిపెట్టకుండా, మనం ఇంకా విసర్జించకుండా, ఇవన్నీ ఒకవేళ మనలో ఉన్నవారం అయితే, ఒకవేళ ఇంకా మనలో ఉన్నవారం అయితే, లేని వారం అని మాత్రం చెప్పకండి, కానీ ఉంటాయి, ఏదో ఒకటో రెండన్నా ఉంటాయి కనీసం, అట్లీస్ట్ 1 or 2 థింగ్స్. ఎందుకంటే ప్రభు ఎదుట మనము అబద్ధం చెప్పినా ప్రభు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు. మేబీ నీ పొరుగువాడు ఏమనుకుంటాడని నీవు కాదని చెప్పొచ్చేమో, కానీ నీ హృదయములో ఉన్న ప్రతిదీ ప్రభువుకు తెలుసు. హీ నోస్ యు వెరీ వెల్. నీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అందుకే పౌలు జ్ఞాపకం చేస్తాడు, రుచి చూసినటువంటి వారు ఒకవేళ తిరిగి మరలా పాపపు స్థితిలోనే ఉండిపోతే, తిరిగి అలాగే పాపములోనే ఒకవేళ జీవిస్తున్నటువంటి వారైతే వారు ఏమై ఉన్నారో, ఎలాంటి వారో ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం నుండి మనం ఒకవేళ చూస్తే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారట తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంటాడు. ఒకసారి రుచి చూచినటువంటి నీవు ప్రభు యొక్క పరిశుద్ధతను, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క ప్రేమను, కృపను నీవు రుచి చూచినప్పుడు, పరలోక సంబంధమైనటువంటి వరములను నీవు రుచి చూచినప్పుడు, ఒకవేళ నీవు తప్పిపోతే ఏమంటాడు తెలుసా? అట్టి వారట ప్రభువును మరలా సిలువ వేస్తున్నటువంటి వారు అంటాడు. అగైన్ దే ఆర్ క్రూసిఫైయింగ్ గాడ్. ప్రభువును మరలా సిలువ మీద ఆయనను మరణానికి అప్పగిస్తున్నటువంటి వారు. యూదా ప్రభువును అప్పగించాడని యూదా ఇస్కరియోతును ఒక నెగిటివ్ ప్లేస్లో, నెగిటివ్ వ్యక్తిగా, ఒక చెడ్డవాడిగా మనం చూస్తుంటే, మరి విసర్జించకుండా ఇంకా ఇలాంటివి మనలో ఉంచుకొని ప్రభువు మీద ఆధారపడి జీవిస్తున్నావంటే నువ్వు యూదా ఇస్కరియోతు ఒకటే. బోత్ ఆర్ సేమ్. ఆయన అప్పగించాడు, నువ్వు ఇంకా సిలువ వేస్తున్నావు, ఇంకా సిలువ వేస్తున్నావు. అందుకే ఇక్కడ అంటాడు, అలాంటి వారు నూతన పరచుట అసాధ్యము అంటాడు. ఎందుకంటే వాడు మరలా మరలా అదే తప్పు చేస్తాడు, మరలా సేమ్ రిపీటెడ్ సిన్, మరలా అదే పాపము, అదే తప్పిదము. ఇక్కడ అందుకే జ్ఞాపకం చేస్తాడు, రుచి చూచినటువంటి వాడు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత కూడా, అనుభవించిన అనేటువంటి మాటకు కింద నోట్లో రాయబడుతుంది, రుచి చూచిన అంటాడు. రాబోవు సంగతులను రుచి చూసినప్పుడు, యుగ సంబంధమైనటువంటి విషయాలను నీవు తెలుసుకున్నప్పుడు, ప్రభు యొక్క ప్రేమను చవి చూసినప్పుడు, ప్రభు యొక్క గొప్పతనాన్ని నీ జీవితంలో అనుభవించిన తర్వాత కూడా ఒకవేళ నీవు తప్పిపోతున్న వాడవైతే ప్రభువును సిలువ వేస్తున్నటువంటి వాడవే. కనుకే ప్రభు అంటున్నాడు, సో మీరు రుచి చూసిన వారు మొదట చేయాల్సింది, ప్రభు సన్నిధికి చేరాలంటే మీరు విసర్జించవలసినటువంటి వారు. దుష్టత్వమును, లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టవలసినటువంటి వారు. మీలో అవేవి ఉండడానికి లేదు, కపటము ఉండడానికి లేదు, వేషధారణ ఉండడానికి లేదు. క్రైస్తవులు
ఒక ఆయన అంటాడు, క్రైస్తవులు ఒట్టి అబద్ధికులు అంటాడు. ఎందుకంటే పాటలేమో బోలుడు చెప్తాం పాటల్లో, ప్రభువా నీ కృప గొప్పది, నా జీవితము నీ పాదములు చెంత పెడుతున్నా. ఇంక ఇట్లాంటి పాటలు బోల్డ్ ఉన్నాయి. మనం పాడుకుంటూ పోతే ఒకవేళ చాలా పాటలు. ఈ పాటలు పాడతాం, బాగా ప్రభువును స్తుతిస్తాం, కానీ బ్రతుకు మాత్రం మారడం లేదు, జీవితాలు మార్చుకోవట్లేదు. ఇక్కడ చూడండి, విసర్జించకుండా తిరిగి జన్మించడం అనేది ఎలా సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బట్ నౌ a days it is possible. Just we can go and take a baptism. బాప్టిజం తీసుకుంటే నాకు రక్షణ వచ్చేసింది, సో ఐ ఆమ్ బ్యాప్టైజ్డ్ అండ్ నౌ ఐ ఆమ్ ఎ క్రిస్టియన్. నో, నువ్వు బాప్టిజం తీసుకున్నందువల్ల నువ్వు క్రైస్తవుడు కావు, నీవు నూతనముగా జన్మించుట వలన క్రైస్తవుడు అవుతావు. రీబర్త్, తిరిగి జన్మించడం. ఇక్కడ అందుకే ఆ మాట ప్రస్తావన చేస్తాడు. ఈ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయములో 3వ వచనము మనం చూస్తే అక్కడ అంటాడు, ప్రభువు దయాళుడని రుచి చూసినటువంటి వారు సమస్త దుష్టత్వము, కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని దెన్ కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ప్రభువు కూడా జ్ఞాపకం చేస్తాడు కదా, చిన్న బిడ్డలను ఆటంకపరచుకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఎందుకన్నాడు ప్రభు ఆ మాట? చిన్న బిడ్డలను పోలినటువంటి స్థితి అంటే తిరిగి జన్మించినటువంటి స్థితిలో శిశువులను పోలినటువంటి వారిగా ఉండాలి. వారిలో అసూయ ఉండదు, వారిలో కోపం ఉండదు, వారిలో ద్వేషం ఉండదు, వారిలో కపటం ఉండదు. చిన్న బిడ్డలతో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభువు పోల్చుటకు గల కారణము వారి తత్వము, మనస్తత్వము. సో ఆ తత్వాన్ని కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. అలాంటి తత్వములోనికి నడిపించబడాలి. మార్పు చెందిన తర్వాత, జన్మించిన తర్వాత తిరిగి వీటన్నిటిని విడిచినప్పుడే తిరిగి జన్మించగలుగుతామనేటువంటి మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనందరం అనుకోవచ్చు, మేమందరం తిరిగి జన్మించిన వారమే కదా ప్రభు. పాస్టర్ గారు, ప్రభు భోజనం కూడా తీసుకుంటున్నాం కదా, రైట్? మీరందరూ తిరిగి జన్మించిన వారే, ప్రభు భోజనం తీసుకుంటున్న వారే. కానీ మీరు మొదటి క్రియను మీరు చేసి ఉంటే దెన్ ఇట్ ఈస్ సక్సీడెడ్, కరెక్టే. ఆ తర్వాత కానీ మొదటివి మనలో ఉంచుకొని రెండవ మెట్టుకు ఎలా వెళ్తాం? మొదటి మెట్టు ఎక్కకుండా రెండవ మెట్టు ఎలా ఎక్కుతాం? ఎక్కినామనుకో, ఒకవేళ జంప్ చేసినాం అనుకో, కింద జారి అట్లాగే ముందుకు పడతాం. ఇక్కడ జరుగుతుంది అదే. లోకమును విడిచిపెట్టకుండా నేను తిరిగి ప్రభువులో జన్మిస్తానంటే ఎట్లా? సో మొదట నీవు లోక సంబంధమైన వాటిని విసర్జించవలసినటువంటి వాడువు, విడిచిపెట్టవలసినటువంటి వాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు యొక్క మాటలు మనం చూడొచ్చు. 18వ అధ్యాయము 3వ వచనము, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొందకుండా, మార్పు నొంది బిడ్డల వంటి వారి వలె అవ్వకుండా, శిశువుల వలె అవ్వకుండా, తిరిగి జన్మించినటువంటి స్థితిలోనికి రాకుండా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడము ఏమంటాడు? ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. You can't enter into the heaven unless you changed. నీవు మార్పు చెందకుండా నీవు ప్రవేశించలేవు. నీవు మార్పు చెందకుండా ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేవు. నీవు మార్పు చెందకుండా ప్రభు యొక్క రుచిని తెలుసుకోలేవు. అందుకే ఇక్కడ అంటాడు, వారు శిశువుల వంటి వారై
ఆ తర్వాత ఏమంటాడో తెలుసా? నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అంటాడు. నీవు జన్మించకపోతే, తిరిగి శిశువులను పోలినటువంటి స్థితిలోనికి రాకపోతే ఆ నిర్మలమైనటువంటి పాలను ఎలా అపేక్షించగలుగుతావు? వాటిని గురించిన ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? సో చిన్న పిల్లవాడికి, పుట్టిన బిడ్డకు, వాడికి తెలిసిందల్లా ఒకటే: నిద్రపోవడం, పాలు తాగడం. రెండే విషయాలు తెలుసు, అంతేనా? పుట్టిన బిడ్డ దగ్గర దగ్గర 20 గంటలు నిద్రపోతాడు. వాడు నిద్ర లేవడం, పాలు తాగడం, పడుకోవడం, ఇదే పని వాడికి. శిశువు పాల కోసం ఎదురు చూస్తాడు, అపేక్షిస్తాడు. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 131వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువా నీ ఆజ్ఞల కొరకు, కీర్తనకారుడు రాస్తూ, అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను అంటాడు. అంటే అర్థం తెలుసా? తహతహలాడుతున్నాడట, రొప్పుతున్నాడట. నోరు తెరిచి, పిల్లలు, పుట్టిన బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు మీరు చూడండి, చిన్న పిల్లలు, చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన వాళ్ళు, తల్లి పాల కోసం ఎంత తహతహలాడుతారో. తల్లి పాలు ఇవ్వడానికి కొంచెం ఆలస్యమైనా ఇక వారు ఆ తపన కనబడిపోద్ది వారి స్వరంలో, లేకపోతే వారి యొక్క అరుపుల్లో. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ ఆజ్ఞల యందు నాకున్నటువంటి ఆసక్తి, వాంఛ, నా కోరిక నాకు ఏం చేస్తుంది తెలుసా? నా నోరు తెరిచి వాటిని ఎప్పుడు పొందుకుంటానా అని తహతహలాడుతున్నా నేను. ఒక చంటి పిల్లవానికి మాత్రమే, ఒక శిశువుకు మాత్రమే అట్టి తపన, వాంఛ ఉంటుంది. నిర్మలమైనటువంటి పాలు. ఏంటి ఆ నిర్మలమైన పాలు అంటే? వాక్యము. వాక్యము ఎడల ఆసక్తి, వాక్యము ఎడల వాంఛ, వాక్యాన్ని తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం, తహతహలాడుతున్నటువంటి స్థితి. ఈ వాక్యములో ఏమున్నదో, ఈ వాక్యములో ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఇందులో నుండి ప్రభు నాతో ఏం బయలుపరచబోతున్నాడో, ఇందులో నుండి నేను ఏమి నేర్చుకోబోతున్నానో, ఈ వాక్యము నా జీవితంలో ఎలా ప్రభావితము చేయబోతున్నదో, ఈ ఆలోచన క్రైస్తవ జీవితంలోకి వస్తే, అది రావాలి అంటే నువ్వేమవ్వాలా? శిశువుగా మారాల. యూ హ్యావ్ టు బర్న్ అగైన్. మనం సహజంగా అందరం చెప్పుకునేది ఏంటంటే, తిరిగి జన్మించడం అంటే బాప్టిజం తీసుకోవడమే కదండి. సో సింపుల్, చాలా సులువు అని మనం అనుకుంటాం. కాదు. నికోదేము అందుకే అడుగుతాడు, ఎలా జన్మించగలుగుతాడండి మళ్ళా తల్లి కడుపులోకి వెళ్ళి? ప్రేమనేటువంటి వారులారా, ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుందని తెలుసా? నీకు ఆ వాంఛ కలగాలి అంటే నీలో ఉన్నవి విడిచిపెట్టాలి, నీవు తిరిగి జన్మించాలి. అప్పుడు వాక్యము కొరకు నీవు తహతహలాడుతావు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని దినములు రాబోతున్నాయి. ఆ దినముల్లో వాక్యము అందదు. ఈ చివరి నుండి ఆ చివరి వరకు నీవు వెతుకులాడినా నీకు వాక్యము దొరకదు. తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఒకడు వెతుకులాడినను వాక్యము వానికి దొరకదు అంటాడు. వాక్యము దొరుకు కాలమందు ప్రభువును వెతుకుడి అంటాడు. అందుకే దొరుకు కాలమందు, ఇప్పుడు దొరుకుతుంది. దాని విషయంలో మనం అపేక్షిస్తూ దానిని తీసుకున్నటకు ఇప్పటికే కలుషితం అయిపోయింది. నిర్మలమైన పాలు ఎక్కడ కొద్ది ప్రాంతముల్లోనే దొరుకుతున్నాయి. అంత కలుషితమైనటువంటి పాలు అయిపోయినాయి. ఇప్పుడు వాక్యము కలుషితం అయిపోయింది. స్వచ్ఛమైన వాక్యము దొరికేది చాలా అరుదైపోయింది. రాబోతున్నటువంటి దినాలు ఇంకా అరుదుగా అవుతాయి. స్వచ్ఛమైనటువంటి వాక్యము, స్వచ్ఛమైనటువంటి పాల వంటి, నిర్మలమైనటువంటి పాల వంటి వాక్యము మనకు దొరకదు. ఇక దొరికేదల్లా కట్టు కథలు, కల్పిత కథలు, ఇవే. వీటితో నడిచిపోతాయి. పిట్ట కథలు, వీటితోని వాక్యాలు నడిచిపోతాయి. ప్రేమైన వారలారా, నీవు అపేక్షించాలి అంటే
నీవు జన్మించాలి. ఇక్కడ అందుకే ఈ మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువును రుచి చూచినటువంటి జీవితము మార్పు చెందాలి. మనకు తెలుసు 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువును స్వస్థపరచమని వారు అడిగారు కదా. వారు స్వస్థపరచమన్నప్పుడు ప్రభువు వారిని యాజకులకు కనపరుచుకోమని ప్రభు చెప్పి పంపించాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో నుండి కూడా మనం చూడొచ్చు. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు. ఈ 10 మంది తిరిగి యాజకునికి కనపరుచుకోవడానికి వీరు వెళ్ళారు. వెళ్ళి యాజకులకు కనపరుచుకున్న తర్వాత దానికంటే ముందే ప్రభువు యొక్క కార్యాన్ని రుచి చూచినటువంటి ఒక వ్యక్తి హీ కేమ్ బ్యాక్. 10 మంది వెళ్ళారు, కానీ దారిలో వెళ్ళుచుండగా, ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏం తెలుసా? వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళిన తర్వాత శుద్ధులు కాలేదు, వారు వెళ్తుండగానే శుద్ధులైరి. అయితే శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చూసారా ప్రియమైనటువంటి వారలారా, 10 మంది వెళ్ళారు, 10 మంది శుద్ధులయ్యారు, కానీ శుద్ధత కలిగినటువంటిది ఒక్క వ్యక్తి మాత్రమే చూసుకోగలిగాడు. ఇప్పుడు క్రైస్తవులు ఇంతమంది కోట్ల మంది ఉన్నారేమో, కోట్ల మంది జనాభాలో క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, కానీ వారందరిలో ప్రభు యొక్క కార్యాలను రుచి చూస్తున్నటువంటి వారు ఎంతమంది, తెలుసుకుంటున్నటువంటి వారు ఎంతమంది, ఎంతమంది మనం దాన్ని గ్రహించుకొని ప్రభువు దగ్గరకు తిరిగి వస్తున్నటువంటి వారు. ఇక్కడ అందుకే జ్ఞాపకం చేశాడు, వాడు తనకు స్వస్థత కలుగుట చూచి. ఇట్స్ వెరీ క్లియర్లీ రిటన్, చాలా స్పష్టంగా వ్రాయబడింది. వాడు చూచి. ప్రభు అడుగుతాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఈ 9 ఎక్కడా? మిగిలిన 9 మంది ఎక్కడా? అంటే 9 మంది వారు శుద్ధులైనది చూసుకోలేదు. ప్రభు కార్యాన్ని వారు అనుభవించారు, ప్రభు కార్యాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలిగారు, ప్రభు స్వస్థత వారి జీవితంలో జరిగింది, కానీ అది ప్రభువు చేశాడని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము చాలా మందిని ఇలాగే ఉన్నాం. ఈ 9 మందిలాగా కార్యాలు పొందుకుంటున్నాం, కానీ ప్రభువు చేశాడని చూడలేకపోతున్నాం. ప్రభువు చేశాడని మన కనులు చూసిన నమ్మలేకపోతున్నాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి రుచి చూసిన వాడు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈరోజు ప్రభు మనతో కోరుకుంటుంది, మనకు బయలుపరుస్తుంది కూడా అదే. రుచి చూచినటువంటి వారు ఏం చేయాలా? ప్రభు దగ్గరకు రావాలా? ప్రభు దగ్గరకు రావాలి, ప్రభులోనికి రావాలి. ప్రభులోనికి వచ్చి మనము నడిపించబడిన స్థితిలో ఉండాలి. ఇశ్రాయేలు జనులు ఐగుప్తు దాస్యంలో నుండి, బానిసత్వంలో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రభు యొక్క కార్యాలు వారు అనేకం అనుభవించినప్పటికీ కూడా వారు ప్రభుతో, మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఫరో సైన్యం వెనక వస్తూ ఉంటే ముందు ఎర్ర సముద్రం ఉంటే వారు మాట్లాడుతున్న మాట, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు? మేము అప్పుడే చెప్పాం, అక్కడే మేము దాసులుగా ఉంటామయ్యా, బానిసలుగా ఉంటాం, ఇప్పుడైనా మమ్మల్ని వదిలిపెట్టి మేము వెళ్తాం, ఇప్పుడైనా అక్కడ మేము దాసులుగా బ్రతుకుతాం, కానీ చనిపోవడం ఎందుకు? నిర్గమకాండంలో మనం చూడొచ్చు, నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఆ మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడుతున్నాయి. అయితే దానికి
ముందు 13వ అధ్యాయంలో ప్రభు యొక్క కార్యము వారు అనుభవించినటువంటి వారై ఉన్నారు అనడానికి ఈ మాట ఒక్కటి చాలు. 21వ వచనము 13వ అధ్యాయం ఏమని రాయబడుతుంది? వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారిని వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. వారు ప్రయాణము చేసినంత దూరము ప్రభువు వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారికి ముందుగా ప్రభువు నడిచాడు. దాన్ని వారు అనుభవించారు. అనుభవించి 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఫరో సైన్యము వెనకాల వస్తూ ఉంటే వారు మాట్లాడుతున్నటువంటి మాట 11వ వచనం చూడండి. అంతటా వారు మోషేతో అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవనా? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటమే మేలని చెప్పిరి. ఓ పక్క ప్రభు యొక్క కార్యాన్ని అనుభవించి వచ్చినటువంటి అదే ఇశ్రాయేలు జనులు సమస్యరంగాలే శ్రమరంగాలే వెంటనే ఏం మాట్లాడుతున్నారు? మేము ఆ రోజే చెప్పాం కదా, మేము రామయ్య ఇక్కడే మేము దాసులుగా ఉంటాం, మేము బయటకు వస్తే మమ్మల్ని వీళ్ళు చంపేస్తారు, మమ్మల్ని బ్రతకనివ్వరు అని మేము చెప్తే నువ్వు విన్నావా? ఇదిగో ఇప్పుడు ఫరో సైన్యం వెనకాల వస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, మేము ఎటు పోవాలి? మేము ఇక్కడ మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మాకు అక్కడ సమాధులు లేవనా? మేము తిరిగి మరలా అక్కడికి దాసులుగానే పోతాం మేము. ప్రేమైన వారలారా, ప్రభువు కార్యములను రుచి చూసి వెనుదిరిగి వెళ్ళిపోకండి. ప్రభువును రుచి చూసినటువంటి నీవు వెనుదిరగడానికి లేదు. రుచి చూడని వారి గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ, రుచి చూచిన మనందరి గురించి మాట్లాడుతున్నాను. we all have lot of experiences. మనందరి జీవితంలో అనేకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ప్రభువును ఎరిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అనుభవపూర్వకంగా ఎరిగిన వారం అండి. వాక్యపూర్వకంగా ఒకరు బోధించడం వలన ఎరిగిన వారమే కాదు, అనుభవపూర్వకముగా ప్రభు యొక్క కార్యములను రుచి చూచినటువంటి వారం మనం. వెనుతిరిగిపోవడానికి లేదు. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించడు అంటాడు. ఎందుకు ఆ పాలను అపేక్షించాలి? ఎందుకు ఆ పాల విషయంలో నీవు తపన కలిగి ఉండాలి అంటే ఇక్కడ వ్రాయబడుతున్న మాట, నీవు రక్షణ విషయంలో నీ ఆత్మీయ జీవితం విషయంలో నీవు ఎదగాలి. యూ నీడ్ టు గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఒకసారి ప్రశ్నించుకోండి, మన ఆత్మీయ జీవితము ఎంత వృద్ధి చెందింది? హౌ మచ్ వీ గ్రోన్? ప్రభులోనికి వచ్చినప్పటికీ ఇప్పటికీ నా ఆత్మీయ జీవితంలో ఎంత మార్పు కలిగింది? చూసుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని ఎవరు పరిశీలన చేయని అవసరం లేదు. మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు మనము బాగా ఎరిగినటువంటి వారు కనుక ప్రభు అంటున్నాడు, మీ ఆలోచనలను మీరు ఎరిగిన వారు కనుక ఒకసారి పరిశీలన చేసుకోండి. నీవు ఎంత ఎదిగావు, ఎంత వృద్ధి చెందావు? ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట అదే కదా. 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడు? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము.
ఆ పాల విషయంలో నీవు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నీవు ఎదగడానికి, నీవు వృద్ధి చెందడానికి ఆ పాల విషయంలో అపేక్షించవలసినటువంటి వాడవు. ప్రియమైనటువంటి వారలారా, నీవు అది తెలుసుకుని నీవు ఎదిగిన వాడిగా ప్రభువు దగ్గరకు రావాల్సినటువంటి వాడవు. అందుకే అంటాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి అంటాడు. సజీవమైన రాళ్ళు, సజీవమైనటువంటి రాయి. సజీవమైనటువంటి రాయి ఎవరట? అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారు. ఎవరు సజీవమైన రాయి? యేసు ప్రభువారు, క్రీస్తు. యేసు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మనుషులు విసర్జించారు, కానీ మనుషుల చేత విసర్జింపబడినప్పటికీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైనటువంటి రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై ఉండాలంట. సజీవమైనటువంటి రాయి ఎవరు? మన ప్రభువు. ఆ ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వారు సజీవమైన రాళ్లగా మార్చబడినటువంటి వారై అప్పుడు పరిశుద్ధ మందిరముగా కట్టబడతారు. అందుకే ఒక మాటను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఏంటి ద పర్పస్? మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం. క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి కారణం, we need to transform our lives as like a Christ. క్రీస్తు వలె మారడానికి, మార్పు చెందడానికి మన కొరకు ప్రభు మరణించాడు. అవునా? మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆత్మను తిరిగి పొందుకోవడానికి ప్రభు ఈ లోకానికి పంపించబడ్డాడు. సజీవమైనటువంటి రాళ్లగా మనము చేయబడడానికి, మార్చబడడానికి క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇక్కడ అంటాడు ఆ మాట, మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి. ఎందుకు అపేక్షించాలి అంటే, రక్షణ విషయంలో ఎదగడానికి. ఎందుకు ఎదగాలి అంటే, నీవు క్రీస్తు వలె మారడానికి. నీవు మారడానికి నీవు ఎదగాలి. అన్లెస్ యు నో ద గాడ్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా ప్రభువును నువ్వు ఎరిగి ఉండలేకపోతే, ప్రభువులో నీవు ఎదగలేకపోతే, ప్రభువులా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకే అంటాడు, క్రీస్తు వలె ఉండుటకు మీరు ఎదగవలెను. అన్ని విషయంలో ఎదగవలెను. అన్ని విషయంలో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విషయాల్లో మీరు ఎదగాలి. ప్రియమైనటువంటి వారలారా, రుచి చూచినటువంటి మనము ఎదగవలసినటువంటి వారు. ప్రభువులో ఎదగాలి, సజీవమైన రాళ్లగా మార్చబడాలి. వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. మార్పు చెందడం అంటే అది. జీవము కలిగినటువంటి, జీవము లేని స్థితిలో నుండి జీవములోనికి మార్చబడడం. జీవము లేని స్థితిలో నుండి జీవములోనికి. మానవుని జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జీవము తిరిగి దేవుడు మనకిచ్చాడు. అందుకే సజీవమైనటువంటి రాళ్ల వలె మనము, ఇక్కడ అంటాడు, కట్టబడుచున్నాము. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడం, అది ప్రభు మన నుండి కోరుకుంటున్నటువంటిది. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది అదే. మనము దేవుని గృహమునై ఉన్నాం. మనము దేవుని వ్యవసాయమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ప్రభు గృహముగా ఉండవలసినటువంటి వారం మనం. ప్రభు ఇల్లుగా ఉండవలసినటువంటి వారు మనం. ఆత్మీయమైనటువంటి మందిరముగా సజీవమైన రాళ్లతో కట్టబడవలసినటువంటి వారం మనం. వి ఆల్ ఆర్ ఇన్ ఎ టెంపుల్. అంటే ప్రభు యొక్క మందిరముగా నీ ఒక రాయి. ఆయన మందిరం కట్టబడడానికి నీ ఒక రాయి. యు ఆర్ ఎ స్టోన్.
ఒక రాయిగా నీవు మార్చబడడం. నాట్ ఎ యూజ్లెస్ వన్, ఎ యూస్ఫుల్ వన్. ప్రభువుకు అంగీకారమైన, ఉపయోగకరమైనటువంటి ఒక అమూల్యమైన రాయిగా, సజీవమైన రాయిగా నీవు మార్చబడి కట్టబడాలి. అది ఎప్పుడు సాధ్యం? నీవు రుచి చూచి, నీవు మార్పు చెంది, నవీన స్థితిలోనికి నీవు నడిపించబడి, ఆత్మీయ జీవితంలో నీవు ఎదిగి, ఆ పాలను నీవు అపేక్షించి, వాక్యమును నీవు అపేక్షించినటువంటి వాడుగా ఉండినప్పుడు, అప్పుడు నువ్వేమవుతావు? ప్రభువు వద్దకు నడిపించబడతావు, క్రీస్తు వద్దకు నడిపించబడతావు. క్రీస్తు వద్దకు వచ్చినటువంటి వారు సజీవమైన రాళ్లగా మార్చబడతారు. దెన్ యూ విల్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ 5 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. ద 5 స్టెప్స్, 5 మెట్లు. నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. నీవు మొదటిది విసర్జించాలి సమస్త దుష్టత్వము, సమస్త దూషణ మాటలు, కపటము, అసూయ, వేషధారణ, వీటన్నిటినీ విసర్జించాలి. విసర్జించి జన్మించాలి. జన్మించిన నీవు పాలను అపేక్షించాలి. అపేక్షించిన నీవు ఆత్మీయంగా ఎదగాలి. ఎదిగి క్రీస్తునొద్దకు రావాలి. వచ్చిన నీవు మందిరముగా కట్టబడతావు. సో నీ స్థితి పరిపూర్ణమయ్యేది, నీ జీవితము, క్రైస్తవ జీవితం పరిపూర్ణమయ్యేది ఎప్పుడంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నీవు కట్టబడినప్పుడు. ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు కట్టబడినప్పుడు దెన్ ద లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అప్పుడు నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణమైనట్టు. కాబట్టి ప్రభు అంటున్నాడు, రుచి చూచినటువంటి మనము ఇలా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క కృపను రుచి చూసిన మనము ఇలా ఉండాలి. అలా లేక రుచి చూచి కూడా, ప్రభువును ఎరిగి కూడా ఇంకా మనం లోకంలో బ్రతుకుతాము, లోక సంబంధమైన ఆలోచనలతో ఉంటాం, లోక సంబంధమైనటువంటి కపటము, ద్వేషము, అసూయ, దుష్టత్వము, ఇక ఇవన్నీ నాలో ఉంచుకుంటా నేను అంటే నువ్వు మరలా ప్రభువును సిలువ వేస్తున్నవాడవు. గుర్తుపెట్టుకోండి, నీవు ప్రభువును మరలా సిలువ వేస్తున్నవాడవు. రుచి చూచి అలా చేస్తున్నావంటే నువ్వు మరలా ప్రభువును సిలువకు అప్పగిస్తున్నటువంటి వాడవు. కనుక ప్రభు అంటున్నాడు, మనం అలా చేయడానికి లేదు. మరలా ప్రభువును ఎందుకు సిలువ వేస్తారండి? ఒక్కసారి ప్రభువును సిలువ వేసినందుకే ఆ సిలువ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటేనే, ప్రభువు నీ కోసము ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే మన హృదయాలు ఒకవేళ ఆ సన్నివేశం, ఆ సందర్భంలో అక్కడ మనం ఉండి ఉంటే ఎట్లా ఉండేది? గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మన నోట దూషణ మాటలు వచ్చినప్పుడు, మనలో కపటము, మనలో ద్వేషము ఒకరి మీద కలుగుతున్నప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏందో తెలుసా? సిలువ మీద ప్రభువు నీ కొరకు కార్చిన ఆ రక్తాన్ని గుర్తు చేసుకో ఒకసారి. యు జస్ట్ రిమెంబర్ వన్స్. నీ నోట్లో ఉండి ఆ మాట వచ్చే ముందు ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. నువ్వు మరలా ఆ పని ప్రభువుకు చేస్తావా? ప్రభువును ఎరిగిన వారముగా, ప్రభువును తెలుసుకున్న వారముగా, ప్రభువులో ఎదగవలసినటువంటి వారమై ఉండి, సజీవమైన రాళ్లగా కట్టబడవలసినటువంటి, ఒక ఆత్మీయమైన మందిరముగా కట్టబడవలసినటువంటి వారమై ఉండి ప్రభువును మళ్ళా సిలువేద్దామా? లేదా ప్రభువును రుచి చూసినటువంటి మా జీవితాలు మేము మార్చుకుంటామంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. మీకే వదిలేసాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన జీవితాల్లో మార్చుకోమంటున్నాడు. వి నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. సజీవమైన రాళ్ల వలె కట్టబడాలి. దేవునికి అమూల్యమైనటువంటి రాళ్ల వలె కట్టబడాలి. ఆయన సొత్తు అయినటువంటి జనాంగం మనం. వి ఆర్ హిస్ పీపుల్. హి ఈజ్ అవర్ గాడ్ అండ్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను రుచి చూచి ఎరిగినటువంటి మా జీవితాలు మేము మార్పు చెందాలి, మేము విసర్జించాలి, తిరిగి జన్మించాలి, పాలను అపేక్షించాలి.
రక్షణ విషయంలో ఎదగాలి. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అప్పుడే మా జీవితాలు పరిపూర్ణమవుతాయి. మరి అట్టి కృప మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఆయన మేము సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి నీ సన్నిధానములో నేను స్తుతించే యోగ్యతను మాకు అనుగ్రహించమని, ఆ మందిరాలుగా మేము ఉండుటకు నీ కృపను అందించమని, నీ కృప కాపుదల మెండుగా అనుగ్రహించమని, మా జీవితాల్లో మేము మార్పు చెందిన వారుగా ఉండుటకు నీ కృపను అందించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ, మా హృదయాలను వినవాక్యము మీ చేతులకు అప్పగిస్తూ, మా ప్రభును రక్షకుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.